సంఘంగా మనము ఆర్థికంగా ఆశీర్వదించబడాలంటే మనం ఏమి చెయ్యాలి? ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తు యొక్క అవయవాలుగా ఉన్న మనము ఆర్థికంగా దీవించబడాలి అని అంటే, ధనము అనగానే చాలాసార్లు మనము నెగటివ్గా, అంటే ధనము అనేది లోక ఆశ అని అనుకుంటూ ఉంటాం. వాస్తవంగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము పైన ఆపేక్ష ఎప్పుడైతే ఉంటుందో అది పాపమునకు మూలము, అది అపవాది క్రియ, లోక ఆశ. కానీ ధనం అనేది అందరికీ అవసరం. ఆమేన్, హల్లెలూయా. మీరు షాప్కి వెళ్ళి ఏమన్నా కొనుక్కోవాలంటే ధనము కావాలి. ఇదివరకు పాత రోజుల్లో అయితే ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే, మన దగ్గర బియ్యం ఉంటే, వడ్లు ఉంటే, ఇంకొకళ్ళ దగ్గర గోధుమలు ఉంటే ఈ యొక్క వడ్లు ఇచ్చి గోధుమలు తీసుకునే వాళ్ళం, గూడ్స్ ఇచ్చి పుచ్చుకునే వాళ్ళం. కానీ ఆ రోజులు కాకుండా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ డేస్ లో ఏది కొనుక్కోవాలన్నా మనకేమి కావాలి అంటే ధనము కావాలి. అయితే ఈ యొక్క ఆశీర్వాదం, ధనము మనకి ఇచ్చేది, లేకపోతే మనం ఉపయోగించుకునే ఈ ధనము దేవుడు మనకి ఇవ్వాలి, మనము అన్ని విధాలుగా ఆర్థికంగా ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నన్ను అపార్థం చేసుకోవద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ఆ విషయాలు నేను మాట్లాడట్లేదు. కానీ ఆర్థికంగా చిత్తుకుపోయి అనేక మంది మరి అపవాదికి చోటు ఇస్తూ జీవితంలో ఓడిపోతూ, జ్ఞానము లేక ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక అప్పుల పాలవుతూ ఇలాగా చనిపోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం ఎట్లా ఆశీర్వదించబడాలి, ఆర్థికంగా మనం ఎట్లా పైకి లేవాలి? ఎందుకనంటే మనం సంఘములో కూడా దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి అని అంటే, దేవుని పరిచర్య నిమిత్తము మనం విత్తాలి. విత్తాలి అంటే కూడా ఏమి విత్తుతాం? మనము ధనమే విత్తుతాం. ఆమేన్. అఫ్ కోర్స్ మనం సంఘములో మన బలము, మన శక్తి, మన తలాంతులు, మన దేహము, మన ప్రాణ, ఆత్మ, శరీరము సమస్తము మనం ఇస్తాం. కానీ ఇంకా ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ఒక మిషనరీ వెళ్ళి సేవ చేయాలన్నా, నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి పరిచర్య చెయ్యాలన్నా, పెట్రోల్ బంక్కు వెళ్ళి నా మంచితనం చూడండి, నా సేవ చూడండి అని చెప్తే కుదురుతుందా? కుదరదు. ఖచ్చితంగా అక్కడ ధనం ఇచ్చి నా వెహికల్ ని ముందలకి నడిపించాలి. అవునా కదా? నాకెంతో ఆసక్తి ఉంది, కానీ అక్కడి నుంచి నేను ఇక్కడికి రావటానికి 100 కిలోమీటర్లు నడుచుకుంటా రాలేను. దానికి నేనేం ఉపయోగించాలి? ధనము ఉపయోగించాలి. ఉదాహరణకి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఒక సువార్త కూటమి ఏర్పాటు చేయాలి. సువార్త కూటమి ఏర్పాటు చేయాలంటే నీకు దర్శనం ఉంది, నాకు దర్శనం ఉంది, నీకు పిలుపు ఉంది, నాకు పిలుపు ఉంది, నీకు చేతులున్నాయి, నాకు చేతులున్నాయి. కానీ దీని అంతటికి మించి ఇవి ఉండాలి, దేవుని కొరకు పనిచేసే విధానం ఉండాలి. దానికి ఆర్థికంగా కూడా మనం విత్తాలి. పోస్టర్లు వెయ్యాలంటే షాప్ లో మనం డబ్బులు కడితేనే పోస్టర్ ఇస్తాడు. పాంప్లెట్స్ వెయ్యాలంటే డబ్బులు కడితేనే పాంప్లెట్స్ ఇస్తాడు. సో ఇట్లాగా ఆర్థికంగా డబ్బు లేకపోతే ఆశీర్వాదం అనేది అందరికి అవసరం. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆశీర్వాదము, ఆర్థిక ఆశీర్వాదము అనేది విశ్వాసులుగా మనకి ఎంత తగు మాత్రం ఉండాలి, ఆశీర్వాదాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనే విషయాలను ఈ రోజు సంఘము తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఈ విషయాలను తెలియచేయడానికి మీ మధ్యన పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి మీ అద్దం ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్లి
వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలా దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి పాయింట్ ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చిన దానిలో నమ్మకముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ఉపమానము, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేశారు. చాలా చక్కగా ఆలోచించండి, ఇక్కడే మనస్సు పెట్టండి. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి, ముత్యముల లాంటివి. ఈ ముత్యముల లాంటి వాక్యాలు మనకి విత్తబడుతూ ఉన్నప్పుడు మన పందుల ముందల వేసినట్లు కాదు, దేవుని ప్రజల ముందల వేసినట్లు ఆ ముత్యాలను మనము మన హృదయంలోకి తీసుకోవాలి. వాక్యం మన హృదయాల్లో విత్తబడాలి. ఆమేన్, హల్లెలూయా. రూత్ ఏది ఏమ్మా? రైట్. ఎవరు ఎటు వెళ్ళొద్దు, సంఘానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాను. కూర్చోండి, వాక్యం వినండి. 1 గంట సేపు ప్రభు యొక్క సన్నిధానంలో మరలా నేను ప్రతి ఆదివారమే వస్తున్నా మీ మధ్యనకు. కాబట్టి ఈ విలువైన వాక్యాన్ని దయచేసి వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఈ యొక్క ఉపమానం 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ యొక్క ఉపమానాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇది పరలోక రాజ్యము యొక్క మిస్టరీ, మర్మము, లేకపోతే ఆశీర్వాదానికి ఉన్న తాళము. ఆమేన్, హల్లెలూయా. అందుకే 14వ వచనములో ఆయన ఎట్లా స్టార్ట్ చేశాడంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఆమేన్. పరలోక రాజ్యము నుండి ఒక యజమానుడు తన దాసులను పిలిచి ఆస్తిని, ఆమేన్, ఏమిచ్చాడట? ఆస్తిని ఇచ్చాడట. దేవుని యొక్క రక్తముతో మనల్ని సంపాదించుకొని మనల్ని కొనిన తర్వాత ఆ సృష్టికర్త అయిన దేవుడు కొన్నిటి మీద మనకు అధికారం ఇస్తాడు. లేకపోతే కొన్ని మనకి ఇచ్చినప్పుడు వాటిలో మనము నమ్మకముగా, మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన వాటిలో మనము నమ్మకముగా ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు ఎంత ఇస్తే, ఎంత ఆస్తి ఇస్తే, ఎంత ధనం ఇస్తే, ఎంత జీతం ఇస్తే, లేకపోతే ఏ విషయంలో నీకు బిజినెస్ లో అయినా, లేకపోతే పాడిలో అయినా, పంటలో అయినా, లేకపోతే ఏ యొక్క వ్యవసాయం నువ్వు చేస్తున్నా, కూరగాయలకి ఏ వ్యవసాయం చేస్తున్నా, ఎట్లా అయినా దేవుడు నీకు గనక దాని నుంచి డబ్బును పుట్టిస్తుంటే, చూడండి, కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే దాని నుంచి వారు ధనాన్ని సమకూర్చుకుంటారు. తర్వాత పండ్ల వ్యాపారం చేసే వాళ్ళు దాని నుంచి ధనము సమకూర్చుకుంటారు. పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు దాని నుంచి, ఏ వ్యాపారం అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ పని అయినా, అది ఏది అయినప్పటికీ కూడా దాని నుంచి ఆర్థికంగా ధనాన్ని సమకూర్చుకుంటాడు. కాబట్టి దేవుడు మనకిచ్చే ధనము ఏం చేయాలంటే మనము నమ్మకముగా ఉపయోగించాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఎంత ఇస్తే అంతే, నీకు ఎంత ఇస్తే అంతటిని నువ్వు దేవునికి లెక్కప్పు చెప్పాలి. దేవుడు ఇచ్చాడు నీకు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ సామర్థ్యం కాదు, లేకపోతే నువ్వు పెద్ద ఇంజనీరింగ్ చదివావు కాబట్టి నీకు 3 లక్షల జీతం, నా కష్టం అనొద్దు. నువ్వు దేవుని కృప వలన దేవుడు నీకు కొంత ధనాన్ని నీకు ఇచ్చినప్పుడు, నెలవారీ జీతంగానో లేకపోతే రోజు వ్యాపారంలోనో దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎంతైతే ఉన్నదో ఇట్లాగా 500 జోబులో పెట్టుకొని ఇంటికి వస్తూనే 500 నువ్వు ఖర్చు పెట్టకూడదు. నీకు ఎంతైతే వస్తుందో దాన్ని సమకూర్చుకోవాలి. సమకూర్చుకొని నీకు ఎంత వస్తుందో ఒక బుక్ పెట్టుకొని రాసుకొని అది నువ్వు మరలా ఎలా ఉపయోగిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. దానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి.
ఇంకో విషయం ఏంటంటే అది నువ్వు అభివృద్ధి చేసే క్రమంలో ఉండాలే తప్ప ఇచ్చిన దాన్ని పిచ్చిగా వాడేసి లేకపోతే అనవసరమైన వాటికి వాడి మరలా అప్పులు చేయటం అనేది అజ్ఞానము. దేవుడు నీకు ఎంతగా అంటే వాక్యం సెలవిస్తుంది, నీకు కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అధికమైన విషయాల మీద ఆధిపత్యాన్ని ఇస్తాను అని అంటాడు. నీకు మొట్టమొదటిగా దేవుడు కొంచెం ఇస్తాడు. కొంచెములో నువ్వు నమ్మకముగా ఉండటము ప్రారంభించు. చాలా కొంచెములో నువ్వు నమ్మకముగా ఉండటం. ఎవరికి నమ్మకంగా ఉండటము? నీ భార్యకి నీ నమ్మకత్వం తెలియని అవసరంలా, నీ భర్తకి నీ నమ్మకత్వం తెలియని అవసరంలా, లేకపోతే నీ పిల్లలకి తెలియని అవసరం లేదు. ఒకవేళ కుటుంబంగా తెలుసుకుంటే మంచిదే, భార్య భర్తలకి ఇద్దరికి కూడా. మరి దేవుడు కుటుంబంలో ఒక బాధ్యతని ఇచ్చాడు కాబట్టి ఇద్దరు కూడా సహకరిస్తూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే అంతకంటే ఎక్కువగా నమ్మకముగా దేవునికి ఉండాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు నీకు ఇచ్చే ఆ యొక్క నెల జీతములోనో లేకపోతే వ్యాపారంలో వచ్చే ధనములోనో నువ్వు సమకూర్చుకొని ఈ సమకూర్చుకున్న ధనాన్ని నువ్వు ఎట్లా ఉపయోగిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడం, ఈ రోజు 50,000 వచ్చినాయి కాబట్టి నేను 1,00,000 రూపాయలు టీవీ కొంటాను అంటే కుదరదండి. ఇక్కడ అర్థమవుతుందా? నాకు 30,000 రూపాయలు నెలకి జీతం వచ్చింది కాబట్టి నేను మరి 1,50,000 రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటానంటే కుదరదు. నీవు నీ సంపాదన ఎంత ఉంటే అంతే నీ జీవితం ఉండాలి. దేవుణ్ణి అడగాలి జ్ఞానం. ఇఫ్ యు డోంట్ వర్క్ డోంట్ ఈట్ అని బైబిల్లో ఉంది. నువ్వు పని చేయకపోతే నువ్వు తినొద్దు అంటాడు. ఎవరు అంటున్నారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, బద్ధకానికి బాగా అలవాటైపోయారు ఈ రోజుల్లో మనుషులు. ఉచితంగా ఫోన్లో గేమ్లు ఆడితే డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటున్నారు యవనస్తులు. చదువు సందలు మానేసి ఫోన్లు పట్టుకొని ఫోన్లకి రీఛార్జ్లు చేస్తూ ఇంటర్నెట్లు వాడుతూ వైఫైలకి డబ్బులు కడుతూ గేమ్లు ఆడితే బ్యాంకుల్లో డబ్బులు పడతాయి అనుకొని యవ్వన కాలంలో యవ్వన జీవితాలు పాడు చేసుకుంటున్నారు. బడికి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు. వాళ్ళ దర్శనంలో నుంచి అపవాది వాళ్ళని డీవియేట్ చేస్తున్నాడు. నువ్వు పని చేయకపోతే నువ్వు తినొద్దంటాడు. స్త్రీ అయినా పురుషైనా పిల్లైనా పెద్దోళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా వారికి తగిన పనిని దేవుణ్ణి అడగాలి. తెలుసా? దేవుణ్ణి నేనేం అడిగానో తెలుసా? పాండమిక్ లో ఆ యొక్క కరోనా వచ్చిన టైంలో ఇంట్లోనే ఉన్నాం. మీకు తెలుసు, ఈస్టర్ రోజున మేము ప్రార్థన ఉత్తనే విశ్వాసులు వచ్చి ప్రార్థన చేయించుకున్నందుకు, ప్రార్థన పెట్టలేదు బట్ ప్రార్థన చేయించుకున్నందుకే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయ్యగారితో నేను అయ్యగారు ఇద్దరం కలిసి రోడ్ల మీద ఎవ్వరు మాకు సహాయం చేయలేదు. ఎవరు సహాయం చేయలే. ఇద్దరము పోలీస్ స్టేషన్ ఎదురుగుండా అలాగ నిలబడ్డాం, ఏడుస్తున్నాం. నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? ఆడ మనిషి పక్కన లేకపోతే నా భర్త పరిస్థితి ఏమవుతుంది, పోలీసులు ఏం చేస్తారు, అప్పుడు చాలా సివియర్ గా ఉన్నది. వెంటనే దేవుని కృపను బట్టి మా బావగారికి ఫోన్ చేసినప్పుడు ఆయన పొద్దున్న నుంచి డీల్ చేస్తే సాయంత్రానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అలాగా 5ంటికి వెళ్ళలోనో 8:30 వరకు పోలీస్ స్టేషన్ లో బయట నుంచో పెట్టారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ప్రభు నమ్మదగిన దేవుడు. అయితే మనకి దేవుడు ఇచ్చిన వాటిలో మనం నమ్మకముగా ఉండటం నేర్చుకుంటేనే మనకిస్తాడు, లేకపోతే ఇవ్వడు. నో, గాడ్ విల్ నెవర్ బ్లెస్ us if we are unfaithful. మనము అన్ఫెయిత్ఫుల్ గా ఉంటే, విశ్వాసము లేకుండా లేకపోతే అపనమ్మకంగా దేవునికి నమ్మకత్వాన్ని మనము రుజువుపరుచుకోకపోతే, ఇఫ్ వి ఫెయిల్ టు బి ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా ఫెయిత్ఫుల్ గా లేకపోతే, గాడ్ విల్ నాట్ ఎంట్రస్ట్ విత్ గ్రేటర్ థింగ్స్. దేవుడు మనకి ఇంకా పెద్ద పనులు అప్పచెప్పడు. భయముతో వణుకుతో దేవుడు మనకిచ్చే సంపాదనను ఖర్చు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఉపమాన భావం అంతా అంతే. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. ఆస్తి ఒకరికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో కప్పాడు, అంటే దాచాడు. ఏం చేశాడు?
దాచాడు. 5 ఇచ్చినోడు ఉపయోగించాడు, ఇన్వెస్ట్ చేశాడు. హల్లెలూయా. 5 ఇచ్చినోడు ఏం చేశాడట? ఇన్వెస్ట్ చేశాడు, పెట్టుబడి పెట్టాడు. మరి 5 సంపాదించాడు. ఇచ్చిన 5 పెట్టుబడి పెట్టి దాన్ని అధికం చేశాడు. మరి 5. 2 ఇచ్చినోడు కూడా ఇన్వెస్ట్ చేశాడు. 2 ఇచ్చినోడు ఆడికి 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు అని కంప్లైంట్ ఇవ్వలా. ఆయనకి ఎంత ఇస్తే అంతలోనే నమ్మకంగా ఉన్నాడు, దాన్ని అభివృద్ధి చేశాడు. హల్లెలూయా. కానీ ఇంకొకడు ఒకటి పొందుకున్నాడు, మరి ఇంకొకటి పొందుకోవాలిగా, ఇంకొకటి డెవలప్ చేయాలిగా, చేయలా, కప్పి పెట్టాడు, అంటే దాచాడిలాగా. కొంతమంది దేవుడు ఇచ్చినవన్నీ కూడా తినరు, పెట్టరు, ఏమి చేయరు. కానీ ఎక్కువగా ముసలోళ్ళు బాగా అన్నమాట. ఇక అసలు ఆ లోపల దాస్తా ఉంటారు. వాళ్ళు అది బ్యాంకులోనూ వేయరు. బ్యాంకులో వేస్తే రూపాయి వడ్డీ అన్నా వేస్తాడు, లేకపోతే 30 వడ్డీ అన్నా వేస్తాడు. బ్యాంకులోనూ వేయరు, లేకపోతే పిల్లలకి ఇవ్వరు, కొడుకులకి ఇవ్వరు, కూతుర్లకి ఇవ్వరు. వాళ్ళు ఇలా దాచుకుంటారు, బిగబెట్టుకుంటారు, దాన్ని అభివృద్ధి చేయరు. చాలా సార్లు పెద్దవాళ్ళు ఇలాగా నేను చూశాను చాలా మందిని. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టం లేదు నువ్వు దాచి ఉంచడం కాదు, దాన్ని డెవలప్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు డెవలప్ యూ హావ్ టు వర్క్. డెవలప్ ఎలా చేస్తావు? నువ్వు పని చేస్తే చేస్తావు. అది ఈ రోజు నాకు 20,000 జీతం వచ్చింది అనుకోండి, ఆ 20,000 కూర్చొని తిని ఇంకా పని చేయకుండా అలా కూర్చుంటే నేను డెవలప్ చేయగలనా? నో. పౌలు ఊరికినే చెప్పలేదు, పని చేయకపోతే తినొద్దబ్బా నువ్వు. పని చేస్తే దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. ఈ పని ఆ పని కాదు, ఏ పని అయినా నీ రెక్కలను, నీ శరీరాన్ని పెట్టు, దాంట్లో ఇన్వెస్ట్ చేయి, పని చేయి. దేవుణ్ణి అడుగు శక్తి, శరీరంలో శక్తి అడుగు, ప్రభుని మహిమపరచు, దేవుణ్ణి జ్ఞానం అడుగు. చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుందయ్యా, దీన్ని అభివృద్ధి పరచడం ఎట్లా నాకు తెలియచేయి. అభివృద్ధి అంటే ఇంకొకరి దగ్గర ₹1,00,000 తీసుకొని పెట్టుబడి పెట్టడం కాదది. దట్స్ నాట్ రైట్ థింగ్. ఎప్పుడు ఒకేసారి బిల్డింగ్ కట్టరు, చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఇచ్చిన చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. అది ఫ్రీగా ఏమీ రావు. నీ కుటుంబాన్ని నువ్వు పోషించాల్సిందే, నీ బిడ్డలను పోషించాల్సిందే. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంతే. తల్లిగా నీ రెస్పాన్సిబిలిటీ, తండ్రిగా నీ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని చదివించాలి, పోషించాలి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, దాంట్లో నువ్వు నమ్మకంగా నువ్వు చేయి. గాడ్ విల్ బ్లెస్ యువర్ హార్డ్ వర్క్. ఈ రోజంతా నువ్వు కష్టపడ్డావు, కానీ నీకు ₹100 వచ్చినాయి. భయపడద్దు, బాధపడద్దు. ఆ రెక్కల కష్టాన్ని దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. గాడ్ విల్ బ్లెస్ యువర్ హార్డ్ వర్క్. అపోస్తలుడైన పౌలు ఊరూరికినే సంఘం అంతా డబ్బులు ఇస్తే జోబులో వేసుకొని తిరగలేదండి ఆయన. దేశాలు, రాష్ట్రాలు, ఊర్లు ఓడలెక్కి కాలి నడుకన చెమటోడ్చి ఎందుకు వెళ్ళాడు? అంత్యోక సంఘం ఆర్థికంగా సహాయం చేస్తుందన్నా, కొరింథీ సంఘం ఆర్థికంగా సహాయం చేస్తుందన్నా, తెస్సలోనిక సంఘం, బెరియా సంఘం ఆర్థికంగా సహాయం చేస్తారని ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఆయన సువార్త చెప్పలేదండి. ఆయన పని చేస్తూ ఉంటే దేవుడు ఇచ్చాడు అంతే. ఆమేన్. God will bless us when we do hard work. అయ్యా నాకు శక్తి, దేవుణ్ణి అడగాలి మనం. జ్ఞానం ఇవ్వయ్యా, చెమట వచ్చే శక్తి దయచేయ్యా. నేను అడుగుతాను, నాకు నడుము నొప్పి తీసేయ్యా, నేను పని చేయాలి. నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది ఎక్కువగా, పిల్లలు పుట్టినప్పటి నుంచి బ్యాక్ పెయిన్. నాకు బ్యాక్ పెయిన్ తీసేమని నేను అడుగుతున్నా. ఇన్ ఆర్డర్ టు డూ వర్క్. జాబ్ లో జాయిన్ అవ్వక మునుపు వరకు మధ్యాహ్నాలు పడుకునే అలవాటు నాకు ఉంది. ఏసీ బాగా అలవాటు ఉంది నాకు, మీకు తెలుసు. కానీ వన్స్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత రోజంతా మధ్యలో పడుకోవడానికి ఏముండదు. వన్స్
నేను 8:30, 9ంటికి బయటికి వెళ్ళాను అని అంటే ఇంక అంతే. ఆ బస్సులో ఎక్కుతాను, తర్వాత ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి ఆ పనులు చేసుకునే వరకు, మళ్ళీ ఏసు రూమ్లోకి వెళ్ళే వరకు అంతే. దేవుణ్ణి అడిగాను, శక్తి అడిగాను నేను దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. గాడ్ విల్ ఆనర్ అవర్ హార్డ్ వర్క్. దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు, పనిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ మనీ, వినాలి, మీరు సంపాదించకపోతే ఆ సంపాదించే ఆ యొక్క మనీని ఖర్చు పెట్టే అధికారం నీకు లేదు. అర్థమవుతుందా? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇఫ్ యూ డోంట్ ఎర్న్ మనీ. నువ్వు కష్టపడకుండా, నువ్వు పని చేయకుండా, నువ్వు సంపాదించకపోతే నీకు డబ్బు ఖర్చు పెట్టే అర్హత నీకు లేదు. దట్ ఈస్ కాల్డ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానము. అర్థమవుతుందా మీకు? రైట్. మరి నా భర్త ధనాన్ని మరి నేను ఖర్చు పెట్టొచ్చా? ఎస్, ఖర్చు పెట్టొచ్చు. ఎట్లా? నీ కుటుంబం వరకు, నీ కుటుంబం వరకు. నీ భర్త సంపాదించే సంపాదన నీ పిల్లల వరకు, నీ వరకు ఓకే. నీ భర్తకు తెలియకుండా తన కష్టార్జితాన్ని నీ కుటుంబము బలపరుచుకుంటాం వరకు ఓకే. కానీ వ్యర్థంగా నీ భర్త సంపాదనను వ్యర్థం చేయడానికి బయట వాళ్ళకి పోయడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఏది నీ సంపాదన అయితే నీకు అధికారం ఉంది. యూ కెన్ స్పెండ్ యువర్ మనీ. నువ్వు చీర కొనుక్కుంటావో, జాకెట్ కొనుక్కుంటావో ఓకే. మీ ఆయన నీకు చక్కగా డబ్బులు ఇచ్చినప్పుడు దాచుకొని అది ఏం చేస్తావో ఇట్లాగా, ఎలాగైనా నువ్వు దేవుని బిడ్డవే కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగే ఉంటావు. కానీ నీ బిడ్డలు నీ యొక్క భర్తకు తెలియకుండా నువ్వు సంపాదించినప్పుడు నీ భర్త సంపాదన వ్యర్థంగా బయటికి ఎందుకు ఇసిరేస్తావు? దట్ ఈస్ కాల్డ్ ఇగ్నోరెన్స్. అది అజ్ఞానము. అది నేను అప్పుల పాలు చేస్తుంది. అది నీకు సమాధానం లేకుండా చేస్తుంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అపవాది యొక్క తంత్రం అది. నేర్చుకో. దేవునికి అది ఇష్టం లేదు. ఎవరైనా అడిగితే లేవు, అంతే. లేవు, ఓకే, లేవు. నీ స్థితి నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపడకు. ఎచ్చులు పోవద్దు, ఎచ్చులు పోకూడదు. దేవునికి ఇష్టం లేదు. నీ పిల్లోడు బండి అడిగాడా? ఓకే, లెగు, చదువుకో, ఉద్యోగం చేయి, సంపాదించు, దెన్ బై యువర్ బైక్. నీ చదువు వరకు నేను పెడతాను, అంతే. నువ్వు ఎదుగుతావు, నువ్వు ఎదగాలి, నీకు వయసు వస్తుంది, చదువు, నువ్వు సంపాదించు, నువ్వు కొనుక్కో. మినిమం ఏదైతే అవసరమో అది పిల్లలకి ఇస్తాం తల్లిదండ్రులుగా. నేను అనేది ఏంటి అని అంటే, ఇట్లానే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, అప్పుల పాలైపోతున్నారు. తర్వాత ఇలా అవ్వటం వలన దేవునికి అవమానం, ప్రభుకి అవమానం. అప్పుల పాలైపోయి వేదన పడుతూ, బాధపడుతూ, ప్రభువా ఏం చేసావు అన్ని సంఘంలోకి వచ్చి ఏడుస్తూ ఉంటే అది ఎట్లా? దేవుడా దానికి జవాబుదారి? నీ అజ్ఞానానికి దేవుడు జవాబుదారా? దేవుణ్ణి బ్లేమ్ చేస్తావా నువ్వు? ప్రభువా ఈ అప్పు తీర్చగలవని నాకు విశ్వాసం ఉంది అని దేవుడి మీద వేస్తావా? దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సేవకురాలుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు అట్లా చేస్తే క్షమించమని అడుగుదాం. దేవుణ్ణి క్షమించమని అడుగుదాం. లార్డ్, నాకు తెలియకే నేను చేశాను, నన్ను క్షమించు. ఇకపై నీ యొక్క కృపను, నీ జ్ఞానాన్ని నాకు దయచే ప్రభువా. నీవు నాకు ఇచ్చింది నేను ఎట్లా ఉపయోగించాలి అన్నది నాకు తెలియచేయి నాయనా అని దేవుణ్ణి అడగాలి. ఇచ్చిన దానిలో మనము నమ్మకముగా ఉండి దాన్ని ఏం చేయాలట?
అభివృద్ధి చెయ్యాలి. ఏం చేయాలి? అభివృద్ధి చెయ్యాలి. ఒక 50,000 రక్షణ నాకు ఇచ్చింది, ఆశపడుతుంది లోపల, అమ్మ రూపాయి వడ్డీ వేసిస్తే బాండు బలపరిచినట్టు ఉంటుంది అని. నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఓకే, నీకు ఉంది, నువ్వు దాచుకున్నావు 50,000, నా లాంటి వాళ్ళకి ఇచ్చావు, అమ్మ రూపాయి వడ్డీ అని చెప్తే ఓకే అమ్మా, అంతే తప్ప నష్టపోవడానికి ఇవ్వద్దు. అర్థమవుతుందా నేను చెప్పేది? నష్టపోవడానికి ఇవ్వద్దు, ఊరికనే తీసుకోవద్దు. దేవుని జ్ఞానం అడగాలి. మనం ఒక అప్పు చేస్తున్నామంటే కూడా దేవుని జ్ఞానం అడగాలి. అది తీర్చే కృపను నాకు దయచే ప్రభువా. అప్పు చేయనోడు ఎవడు లేడండి, సాహుకారులకు ఇస్తే అని అంటాడు ఇక్కడ. అప్పు చేయనోళ్ళు ఎవరు? ఎవరికైనా బ్యాంకులో అయినా అప్పు ఉంటది, ఇళ్లలో అయినా అప్పులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. కానీ తీర్చే సామర్థ్యాన్ని దేవుణ్ణి అడగాలి. నీకు వచ్చే ఆదాయాన్ని ఇంట్లోనే కూర్చొని నీ అప్పు తీరాలంటే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. దేవుణ్ణి నేను అడిగాను, రూతు పరిగేరుకోవటానికి వెళ్తున్నప్పుడు పేదోళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ యొక్క అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని వదిలేస్తాడు పేదోళ్ళకి. వాళ్ళు ఆ పరిగేరుకోవడానికి వెళ్ళేది రూతు బోయాజ్ పొలంలో. అట్లా పనివ్వయ్యా అని అడిగాను నేను దేవుణ్ణి, అట్లా పనివ్వయ్యా, ఆ పరిగి ఏరుకునే పని నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి నేను అడిగాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఎంతకాలం అప్పుల మీద బ్రతుకుతాం. దేవుణ్ణి మనం అడగాలి, పని అడగాలి. ఏం చేయాలి? మనం పని అడగాలి. ఎస్, వీ హ్యావ్ టు డూ. అరే నాకు ఇంట్లో పనే సరిపోతుంది, చెయ్యి, ఆ పనే చెయ్యి నమ్మకంగా. పిల్లలకి స్నానాలు చేస్తే చెయ్యి, వంట చేస్తావా చెయ్యి, ఆ పనే చెయ్యి, నమ్మకంగా చేసుకో. ఇంట్లో బాధ్యత చేసుకో, అదే పని చేసుకో, నమ్మకంగా చేసుకో. సోమర్థనాన్ని జయించు. ఖచ్చితంగా జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుందట? కట్టుకుంటది. ఆమేన్. దేవుడు కొన్ని విషయాలు, లేకపోతే ఆర్థికంగా, ఈ రోజు మెసేజ్ ఆర్థికంగా మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అంటే, ఈ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మొట్టమొదటి పాయింట్, మనం నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? నమ్మకంగా ఉండాలి. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 10-11. చాలు. మిక్కిలి కొంచెములో 100 రూపాయలు అనుకుందాం. మిక్కిలి కొంచెము అంటే 100 రూపాయలు అనుకుందాం. ఈ మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడట పెద్ద వాటి మీద కూడా నమ్మకంగా ఉంటాడని దేవుడికి హృదయంలో కలుగుతుంది. ఆమేన్. ఆ నమ్మకాన్ని మనం బలపరుచుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా చిన్న విషయాల్లో నేను నమ్మకంగా ఉండట నేర్పించు అని అడిగి, నమ్మకంగా ఉండటాన్ని బట్టే ఆశీర్వదిస్తాడు. నమ్మకముగా ఉంటేనే దేవుడు పెద్ద వాటి మీద మనకు అధికారం ఇస్తాడు. నువ్వు చిన్న వాటిలోనే ఫెయిల్ అయితే పెద్ద వాటి దగ్గరికి అసలు నువ్వు రానే రావు. ఆ లైన్ లోనికే ఎక్కవు నువ్వు. అర్థమవుతుందా? చిన్న వాటిలో ఏముండాలి, ఎలా ఉండాలి? కొర్నేలి రోజు తెచ్చే 1000 రూపాయలు ఖర్చు చేయకూడదు. నమ్మకంగా ఉండాలి. ఎట్లా ఖర్చు పెట్టాలి? 1000 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి? భార్య చేతిలో పెడితే అమ్మో భార్య చేతికి ఇచ్చేదా, అప్పుడు నా అవసరాలకు ఎవడెత్తాడు అని ఏమే రక్షణ, ఇదిగో 200, ఈరోజు నాకు 500 వచ్చినాయి అని 500 జోబులో పెట్టి, ఈ 500లో మళ్ళీ నీకు 200 ఇచ్చి మళ్ళీ ఆ 300 నా అవసరాలకి అని చెప్పి అలా చేశారే అనుకో, అది దేవునికి నమ్మకత్వం కాదు. దేవుడు ఇంకా నీకు 1000 రూపాయలే ఉండదు, నీ బతుకు లక్షల్లోకి వెళ్తే ఇంకా. అర్థమవుతుందా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి.
చిన్న వాటిలో మన సంతుకి 1000 రూపాయలు వాళ్ళ అమ్మ పాకెట్ మనీ ఇచ్చింది. హౌ హీఈస్ యూజింగ్, ఎలాగా ఆ 1000 రూపాయలు ఈ బిడ్డ యూజ్ చేస్తాడు. దట్ ఈస్ అ పాయింట్. అది చాలా విలువైన పాయింట్. తర్వాత మన ప్రసన్నకి సారా ఒక 5000 ఇచ్చింది హాస్టల్కి వెళ్ళి. 5000 ఎట్లా ఖర్చు పెడుతుంది ప్రసన్న? దేవుడు నీకు నమ్మకముగా నీ నమ్మకత్వాన్ని అక్కడ టెస్ట్ చేస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు భారత్ బైబిల్ కాలేజ్ నేను హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు 6 నెలలు మా మదర్ నాకు ఏంటది ఇది మనీ ఆర్డర్ పంపలా. మరి మమ్మీకి కూడా కష్టంగా ఉందేమో నాకు తెలీదు. బట్ అయినా కానీ ఫోను చేయలేదు, పంపలేదు. మనీ ఆర్డర్ వచ్చింది, స్టూడెంట్స్ రండి అన్నప్పుడల్లా నేను వెళ్తున్నాను కానీ రావట్లేదు. నాకు చాలా బాధపడ్డా. ఆఖరికి ఇంకా అసలు వాటర్ కొనుక్కోవడానికి కూడా అమౌంట్ లేదు. అసలు ఇంక అట్లాగే ఏడుస్తూ, అట్లాగే బాధపడుతూ, ఓర్చుకుంటూ, నాకు తెలుసు అవన్నీ. ఆమేన్, హల్లెలూయా. ఓర్చుకోవటం ఏంటో, రూపాయి లేకపోవటం ఏంటో. హాస్టల్లో ఉన్నప్పుడు అందులో అందరూ చక్కగా సాయంత్రం క్యాంటీన్కి వెళ్ళి చక్కగా చాక్లెట్స్, నూడిల్స్, తర్వాత అన్ని కొనుక్కొని, చిప్స్ అని, ఒక 10 రూపీస్ లేస్ అని కొనుక్కొని అందరూ తింటా ఉంటే నేను అసలు క్యాంటీన్ వైపు వెళ్తే ఒకవేళ వాళ్ళని చూస్తానేమో అని చెప్పి ఆ టైంలో ప్రార్థనకి వెళ్ళిపోయేదాన్ని పైకి. ఆ శోధన ఉండొద్దు కదా. అలా అని అమ్మకి ఫోన్ చేసి ఎందుకు పంపించట్లేదని ఎందుకు అడిగేది. అమ్మ మా మమ్మల్ని అందరినీ చాలా కష్టపడి పెంచారు అని చెప్పి అమ్మ పంపిస్తేనే అని అనుకున్నా. అట్లా 6వ నెల వచ్చింది. ఆ నెల నవంబర్, నా పుట్టినరోజు. ఇక అమ్మ 2500 రూపాయలు పంపారు. 2500 అంటే ప్రతి నెల నాకు 400 మనీ ఆర్డర్ వచ్చేది, పాకెట్ మనీ. కానీ 6 నెలలు నాకు పంపించలేదు. ఈ 400 దేనికి? నేను వాటర్ తాగటానికి, వాటర్ కొనుక్కోవడానికి. మంజీరా వాటర్ అని హైదరాబాద్ లో కొనుక్కోవాలి. తర్వాత ఇంకేమన్నా పెన్స్ అని, బుక్స్ అని, అసైన్మెంట్ కి నాకు పేపర్స్ కావాలి, A4 షీట్స్ కావాలి. అవన్నీ కూడా అసైన్మెంట్ పేపర్స్ అన్ని మరుసక్కని అడిగి తీసుకున్నా. ఇంకంతే. వాటర్ కూడా అలా కొంచెం కొంచెం మనీ ఆర్డర్ వచ్చేదాకా 5 లీటర్ల డబ్బా కొంచెం తాగేదాన్ని. అట్లా. లేకపోతే హాస్టల్లో ట్యాప్ వాటర్ ఉంటాయి, ఆ ట్యాప్ వాటర్ తాగడం. నార్మల్ వాటర్ ఫిల్టర్ చేసుకొని, గుడ్డ అడ్డు పెట్టి ఫిల్టర్ చేసుకొని తాగడం. సోప్స్, షాంపూస్, ప్యాకెట్లు, ఏమే పెద్ద పెద్ద డబ్బాలు కాదు, రూపాయి ప్యాకెట్లు ఉండే కదా షాంపూస్, అవి కొంచెం వాడుకునేదాన్ని తలకి. సో ఇట్లాగా సర్దుకుని అట్లా. అయితే నవంబర్లో 2500 రూపాయలు అమ్మ పంపిస్తే ఆ 2500 రూపాయలు కూడా నా పుట్టినరోజు రోజున నేను ఏం చేయాలి అని చెప్పి మా కాలేజ్ చేపల్లో 2000 రూపాయలు పెట్టి 2 సౌండ్ బాక్సులు కొని చేపలకి ఇవ్వడం జరిగింది. ఆమేన్. పైన ఉన్న 500 నా జోబులో పెట్టుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ప్రైజ్ అంటు ద లార్డ్. దేవుణ్ణి మహిమపరచాలని, ఘనపరచాలని. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేశారు. నాకు కాళ్ళు 2 పడ్డాయి. రెండోసారి హైదరాబాద్ బైబిల్ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. తర్వాత కాళ్ళు 2 పడ్డాయి, మీకు తెలుసు. అప్పుడు తర్వాత ఏలూరు వచ్చి చదువుకున్నా. ఏలూరు నుంచి ప్రతి ఆదివారం గండిగొంట వెళ్ళేదాన్నండి సండే స్కూల్ చెప్పడానికి. నాకు వచ్చే జీతమే ఛార్జీలు. అమ్మని అడిగేదాన్ని కాదు. జీతం నెలంతా కష్టపడిన జీతం దేనికి వాడేదాన్ని అంటే 200 రూపాయలు దశమ భాగం ఇచ్చి 1800 రూపాయలు 4 వారాలు ఛార్జీలకు వాడేదాన్ని. అమ్మ ఏమి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా జస్ట్ ఆ రోజుల్లో 2000 రూపాయలు అంటేనే కొంచెం మామూలు టీచర్కి ఇక అదే జీతం. అట్లా నెలంతా కష్టపడింది. 4 వారాల్లో ఇట్లా నేను ఖర్చు పెట్టేదాన్ని. దేవుని ప్రియమైన బిడ్డలారా, మా పిన్ని వాళ్ళైతే కాళ్ళు నొప్పులు కదా, నువ్వు ప్రతి ఆదివారం ఎట్లా మొదటి ఆదివారం వెళ్ళు చాలు, పాస్టర్ గారు అర్థం చేసుకుంటారే అంటే, లేదు నా బలము నా శక్తి అంత దేవుని కొరకే. సమర్పించుకొని ఏలూరు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బెంచర్కిల్కి వెళ్ళి బెంచర్కిల్ నుంచి ఉయ్యూరు బస్ ఎక్కి ఉయ్యూరు బస్సులో దిగిన తర్వాత రిక్షా మాట్లాడుకొని 10 రూపాయలు
మళ్ళీ అక్కడ నుంచి గండిగుంట, ఒక పల్లెటూరు అనమాట. గండిగుంట వెళ్ళి అక్కడ చూసుకుని మళ్ళా మధ్యాహ్నం 3ంటికి బయలుదేరి అక్కడ నుంచి మళ్ళీ ఏలూరు వచ్చేసరికి నైట్ 9-10 అయిపోయేది. సండే నా మినిస్ట్రీ అది. అట్లానే అవన్నీ నా శరీరానికి నేను అలవాటు చేసుకున్నా. ఆమేన్, హల్లెలూయా. చాలా సార్లు ఎందుకు ఇంత కష్టపడాలి అనిపించేది. చాలా చిన్న వయసు, 21, 22 వయసు. ఆ వయసులో తిరిగేది అన్నట్లు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకటే దర్శనం, ఒకటే ఆశ, ప్రభువుని మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఈ మాటలు కొన్ని విషయాలు మీకు చెప్తే మీరు నొచ్చుకుంటారేమో, కానీ దేవుని వాక్యము ఏదైతే ఉన్నదో అది మీకు తెలియజేస్తున్నాను. కొంచెములో మనం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఇచ్చిన దాన్ని అభివృద్ధి బాటలోనికి తీసుకువెళ్ళాలి. రూతుకి పెద్ద కాపు గారు 10,000 రూపాయలు ఇచ్చారనుకో, అమ్మాయి ఒక నెల ఖర్చు పెట్టివి ఇంట్లో అని ఇచ్చారే అనుకో, ఏం చెయ్యాలి? ఆ ఖర్చు పెట్టే దాంట్లో కూడా కొంత పక్కకు తీయాలి. పక్కకు తీసి ఏం చేయాలి? డబ్బాలో దాయాలి. దాసి దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నము చేయాలి. చిన్న దాంట్లోనే ఫస్ట్ చిన్నదే ఇస్తాడు. దాన్ని చూసి 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 కాలక్రమేణా దేవుడు పెద్ద వాటి మీద నీకు నమ్మకంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఇచ్చిన దానిలో నమ్మకముగా ఉండాలి. రెండవది, ఇచ్చిన దీనిలో నువ్వు దేనికి ఉపయోగించాలి ప్రాముఖ్యంగా చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ 3:10. నా మందిరములో ఆహారముండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలినంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు. దేవుడు నీకు ఇచ్చిన ఫస్ట్ 10th ఏదైతే ఉన్నదో, లాస్ట్ 90 నుండి 100 వరకు అది కాదు చెప్పేది దేవుడు. జీతం అంతా వాడేసిన తర్వాత లాస్ట్ లో కొంత మిగులుతుందే, అది దేవునికి ఇద్దాం, అది కాదు. అసలు దేవుడు నీకు ఇట్లా ఇవ్వటమే ఫస్ట్ 10 తీసేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు నువ్వు ఎట్లా కనపరచాలి? నీవు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటామంటే ఇదే మొట్టమొదటి 10th ఏం చేయాలి? టైత్ ఏం చేయాలి? దేవుని మందిరములోనికి మనం ఇచ్చేయాలి. ఇదే. ఒకవేళ మీరు పాత నిబంధన కదా, ఇది కొత్త నిబంధనలో లేదు కదా అని కొంచెం అతి తెలివి మాటలు మాట్లాడొచ్చు. అయితే కొత్త నిబంధనలు అయితే మరి ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. కొలత లేదు, కొలత లేకుండా ఇవ్వాలి. నువ్వు హృదయంలో నిశ్చయించుకున్న కొలది. నీకు 1,00,000 రూపాయలు వస్తుందంటే 50,000 దేవునికి ఇస్తానంటే ఇచ్చేయాలంతే. నువ్వు మనసులో నిశ్చయించుకున్నది ఇచ్చేయాలి. పాత నిబంధన గ్రంథంలో అయితే 10వ వంతు అన్నాడు. అట్లీస్ట్ మనసులో అంత రాకపోయినా 10వ వంతు అయినా ఇవ్వండి అబ్బా. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తున్నారా 10వ వంతు ప్రభుకి? 10వ భాగమును మనము దేవునికి అర్పించాలి. ఒకవేళ 10వ భాగం నియమం లేదు అని అనుకుంటే హృదయములో నిశ్చయించుకున్న కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి అచ్చి ఉండొద్దు. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో 10వ భాగము దేవునికి ఇవ్వాలి. నువ్వు ఆశీర్వదించబడతావు. గాడ్ విల్ బ్లెస్ యూ. గాడ్ విల్ ఆనర్ యువర్ ఫెయిత్. దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే చూడండి, 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? ఆయన మందిరపు ధన నిధిలోనికి ఏం చేయాలి? తీసుకురండి. అమ్మా, తీసుకొచ్చిన ఈ యొక్క కానుకలు దీంట్లో వేయండి అన్నప్పుడు దయచేసి మీరు అపార్థం చేసుకోకూడదు. అది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు గాడ్ విల్ బ్లెస్ యూ. అట్లా నీ ఆశీర్వాదం పెరుగుతుంది. నమ్మకముగా అంటే అర్థం ఇదే. అర్థమవుతుందా?
ఇందాక చెప్పాను, సంతూకు 1000 రూపాయలు ఇచ్చింది అనుకో వాళ్ళ అమ్మ, ఏం చేయాలి? మొదటి దశం భాగం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. తీసుకొచ్చి మందిరము ధననిధిలోనికి తీసుకురావాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోనండి, ఉన్న వాటిలో నమ్మకముగా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ, నీకు 10,000 రూపాయలు నీ భర్త ఇచ్చాడనుకో ఖర్చు పెట్టుకోవడానికి, నువ్వేం చేయాలి? మా ఆయనది ఇస్తున్నాడులే, ఇంకా నాకేందిలే అనుకోకూడదు. నువ్వు దిగి, నీకు ఇచ్చాడుగా నీ చేతిలో, నువ్వు ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి మొట్టమొదటిగా మనం కానుక ఇచ్చి, అంటే అర్థం ఏంటంటే, లార్డ్ ఇది నేను సంపాదించలేదు, నువ్వు నాకు ఇస్తే నేను తిరిగి కృతజ్ఞతగా ఇస్తున్నానంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కానుక ఇచ్చినప్పుడు నువ్వు ఏసైకి ఇచ్చావు, నాకు ఇచ్చావా, లేకపోతే నువ్వు ఏసైకి ఇచ్చావు, అది ఇచ్చావా, ఇది ఇచ్చావు. ఏసయ్య నీ డబ్బుతో పెరగడు, ఏసయ్య నీ డబ్బుతో ధనవంతుడు అవ్వడు. ఏసయ్య పని కొరకు, ఏసయ్య కొరకు, ఏసయ్య నియమము కాబట్టి నువ్వు ఇవ్వాలి. అర్థమవుతుందా? యు ఆర్ నాట్ గివింగ్ టు గాడ్, బట్ యు ఆర్ గివింగ్ ఫర్ గాడ్స్ వర్క్. ఆమేన్. దేవుని కొరకు ఇస్తున్నావు, నువ్వు దేవుని నియమం కాబట్టి ఇస్తున్నావు, మందిరములో ఇవ్వాలని చెప్పాడు కాబట్టి ఇస్తున్నావు. వెన్ యు ఒబే, కొంచెములో నమ్మకముగా విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడట? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ మహోన్నతుడైన దేవుడు ఇస్తున్న ఈ యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తే మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. వెన్ యు హైడ్ యువర్ టైత్, దేవుని యొక్క మందిరంలోనికి తేక నువ్వు దాచుకుంటే ఆకాను ధనం అవుతుంది. అది కుటుంబము ఆశీర్వదించబడదు. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదము రాదు. ఆకాశపు వాకిండ్లు ఎట్లా విప్పబడతాయి? విప్పబడవు. అర్థమవుతుందా? డూ సంథింగ్. రక్షణ, కొర్నేలి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఇల్లంతా పని అయిపోయిన తర్వాత, పొద్దున్న 11, 12 నుండి సాయంత్రం 5 వరకు ఏం చేస్తావు? డూ సంథింగ్. దేవుణ్ణి అడుగు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలట? శోధించాలి. 10వ భాగం. ఇప్పుడు మీకు దేవుడు ఇస్తున్న జీతములో, రోజువారీ జీతమైన నెలవారీ జీతమైన ఏదైతే కూడబెట్టుకుంటున్నారో దానిలో ఏం చేయాలి? 10th తీసేయాలి. 10% దేవునికి పక్కన పెట్టి దేవుని మందిరములోనికి ఇచ్చేయాలి. ఇది ఖచ్చితంగా పాటిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు దేవుడు. అబ్రహాం అది చేశాడు, దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9, 6, 8 వచనాలు. 6 నుండి. కొంచెముగా విత్తివాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తివాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. చాలు. ఇచ్చేవారట ఎలాగ ఇవ్వాలంట? కొత్త నిబంధన గ్రంథంలో చెప్తున్నాడు. ఇచ్చేవారు సనుగు కొనకయు బలవంతంగా కాకయు. ఎట్టి పరిస్థితుల్లో మీరు సనుగుకోకూడదు. దేవుడు చూస్తున్నాడు. విసుక్కోకూడదు. దేవునికి మనం 10వ భాగం ఇచ్చేటప్పుడు కొంత సగం ఇవ్వకండి అబ్బా. దేవుడు మీకు సగం ఇస్తాడు. ఎందుకంటే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. దేవునికి నీకు తెలుసు. అది దేవునికి నీకు తెలుసు. కాబట్టి నువ్వు సగం దాచుకొని సగం ఇస్తే దేవుడికి తెలుసు. దేవుణ్ణి మనము
వెక్కరించలేము, మోసము చేయలేము. మనల్ని చూచుచున్న దేవుడు ఆయన. ఆమేన్. మన రహస్యములను ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని పరిశోధించగలిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే సన్నుగు కొనుకయు గొనుగు కొనుకయు ఇవ్వాలట. ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఎట్లా ఇవ్వాలంటే ఏడుస్తూ ఇవ్వకూడదట, ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుడికి ఇచ్చి మనం ఇంకో విషయం ఏంటంటే కానుకిచ్చి ఆరాధన చేయాలి, మనం ఘనపరచాలి. మన ఇచ్చే కానుక ప్రభుకి అర్పించేది, ప్రభుకి సమర్పించేది, వినయముతో విధేయతతో మందిరంలోనికి తీసుకొచ్చి ఇచ్చేదట. దేవునికి మహిమకరంగా ఉండాలట, ఆరాధనీయంగా ఉండాలట కానుకలు. అందుకని జ్ఞానులు ఏం చేశారట, కానుకలు ఇచ్చి యేసు ప్రభుని ఆరాధించారట. కానుకలు. ఆమేన్, హల్లెలూయా. అట్లా రావాలట దేవుని మందిరానికి మనం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మొదటి 10వ భాగము మనం ఏం చేయాలంటే దేవునికి ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇచ్చిన వాటిలో మనం నమ్మకముగా ఉండాలి. అయితే మరి 90% మనం వాడుకోవచ్చా? 90% మనం వాడుకోవచ్చా అంటే ఎస్, నువ్వు వాడుకోవచ్చు. అయితే ఆ వాడుకునే విధానంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, ఇచ్చిన దాన్ని ఏం చేయాలి, డెవలప్ చేయాలి అన్నాడు కదా. 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు, దాచాడు. ముందల సంవత్సరాలు ఏం చేశాడు, ధనాన్ని దాచాడు. అప్పుడు కరువు కాలములో ఈ ప్రిన్సిపల్ దేవుడే చెప్పాడు యోసేపుకి. కరువు కాలములో కరువుతో ఉన్న వాళ్ళు ఐగుప్తుకు వచ్చి భోజనం చేసేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చిన దీనిలో ఇంకొక 10% 20% నీ హృదయంలో ఎట్లా అనుకుంటే అంత నువ్వు ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. నీకు ట్రబుల్ వచ్చిన రోజున అది నువ్వు ఉపయోగించాలి. సమస్య వచ్చిన రోజున నీకు నువ్వు ఉపయోగించుకోవడానికి, నీ పిల్లల కోసం ఉపయోగించడానికి, కష్టకాలములో నువ్వు దాన్ని తీసి ఉపయోగించుకోవడానికి ఒక 10% 20% ఎంతో కొంత, ఒక 5% నువ్వేం చెయ్యాలట, ఖచ్చితంగా పక్కన పెట్టాలి. ఇది కాకుండా మనము దీనులను, దరిద్రులను, విధవరాండ్రులను, అక్కరలో ఉన్న వారిని సంఘములో ఇట్లాగే ఒక మీటింగ్ మనం పెడుతున్నామంటే దాతృత్వం కలిగి ఇచ్చుటలో ఇట్లా కూడా మీ ధనాన్ని ఉపయోగించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు అట్లా ఇచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇట్లాగా మనము ఎప్పుడైతే దేవునికి మహిమార్థమై, అందుకని యూదా ఏమంటాడంటే, నువ్వు ఎందుకు ఈ యొక్క అత్తర్బుడ్డిని పగలగొట్టావు, అమ్మి పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. యేసు ప్రభు వారు కూడా అదే అంటాడు, అయ్యా దేవుని రాజ్యం చేరాలంటే నేను ఏం చేయాలంటే ముందర నువ్వు వెళ్ళి ధనాన్ని అంతా అమ్మి పేదోళ్ళకి ఇచ్చు. పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికే లెండ్ చేసినట్టు మనం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ చిన్న చిన్న నియమాలు. అయితే దీనికి ఇంతని అంతని కొలత లేదు. కానీ మన హృదయంలో నిశ్చయం. ఇప్పుడు మన సంఘంలో ఒకరికి కష్టం ఉంది, అమ్మ పలానా వాళ్ళకి కష్టం ఉన్నది, మనం అందరం కూడా మరి చక్కగా చెయ్యి ఊతనిచ్చి వాళ్ళని బలపరచాలి అనుకున్నప్పుడు మనందరం మన తోచినంత మనం దేవునికి వాళ్ళ తరపున ఇచ్చి అది వాళ్ళకి ఉపయోగించాలి. ఒక సువార్త పని, ఒక కూటం పెడుతున్నాం, ఒక మీటింగ్ పెడుతున్నాం, లేదా ఒక క్రిస్మస్ పెడుతున్నాం, ఇట్లా ఏదైతే ఉన్నదో దేవుని పని కోసము మనం ఏం చేయాలట, ఇవ్వాలి. అయితే అది ఎంత అన్నది ఇంత అన్నది కాదు, నీ హృదయంలో నిశ్చయించుకున్న కొలది నీ ధనాన్ని నువ్వు దేవుని కొరకు అట్లా వాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ పాయింట్ ఏంటంటే 10వ భాగమును అలాగే దేవునికి ఇచ్చే విషయాల్లో నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిది నమ్మకంగా ఉండాలి. 2వది దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. 3వది చూద్దాం, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం.
నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, దూషించు వారిని శపించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. చూడండి అపోస్తుల కార్యములు 20:35 కూడా తీయండి. అపోస్తుల కార్యములు 20:35. మీరు ఇలా ప్రయాసపడి చదవండి. 20:35 అపోస్తుల కార్యం. మీరు ఇలా ప్రయాసపడి ఆ. బలహీనులను సంరక్షింపవలెననియు బలహీనులను సంరక్షింపవలననియు కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అని ప్రభువైన యేసు చెప్పిన మాట. అది చాలు అని ప్రభువైన యేసు చెబుతున్న మాట. బలహీనులను మనం ఏం చేయాలట? బలపరచాలంట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. ఆమేన్. ఆల్వేస్ ఇట్లా తీసుకొని కాదు, ఇవ్వటం నేర్చుకోవాలి. ఫ్రెష్ వాటర్ వస్తాయి, దేవుడు నీకు ఫ్రెష్ నీళ్ళు ఇస్తాడు. ఒకవేళ అలాగే ఉంచుకుంటే ధనాపేక్ష వస్తుంది. ధనాపేక్ష కీడుకు మూలం అవుతుంది. మళ్ళా నువ్వు ఏం చేయాలట? పుచ్చుకొనటం కంటే ఇచ్చుట మేలు, శ్రేష్టమైనది. నువ్వేం చేయాలి? ఇవ్వాలి. నీ చెయ్యి చాచి ఇవ్వాలి. దేవుడు నీకు మళ్ళా పుట్టిస్తాడు, మళ్ళా ఇస్తాడు ఇవ్వటానికి. దేవుడు నీకు ఇచ్చే కొలది. నువ్వు ఇతరులను ఆశీర్వదిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో బర్నబా అనే ఆయన తన ఆస్తిని అమ్మి సంఘానికి ఇచ్చాడు, సంఘ పనులకు ఇచ్చాడు. అననీయ సప్పేరా ఇచ్చారు, కానీ కొంత మట్టుకు పెట్టుకున్నారు. వారు పరిశుద్ధాత్మను మోసం చేశారు. ఎప్పుడైతే మన ఫైనాన్సెస్ లో మనం నమ్మకముగా లేక దేవుడు మనకిచ్చిన ప్రేరేపణ కొలది మనం చేయక ఉంటామో పరిశుద్ధాత్మను ఆటంకపరిచిన వాళ్ళం అవుతాము. పరిశుద్ధాత్మను ఆటంకపరిస్తే మనకు ఆశీర్వాదము రాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మనము ఆర్థికంగా ఆశీర్వదించబడాలంటే దేవుడు మనకిచ్చే దానిలో నమ్మకముగా ఉండాలి. ఖచ్చితంగా పని చేసే వాళ్ళమై ఉండాలి. అది చిన్నదో పెద్దదో ఏ పనైనా కానీ. మందిరంలో నీకు ఒక పని ఉందా? మా మందిరంలో పని చేస్తే మాకేమొస్తాయి? నో, నువ్వు చేయి పని. ఇంకొక ద్వారం గుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఉంచానండి, నా నడువు నేను ఉంచి పని చేశా. 500 మంది పట్టే సంఘాన్ని ఆ రోజులు, ఇప్పుడు మోపింగ్ స్టిక్స్ ఉన్నాయి, అప్పుడు మోపింగ్ స్టిక్స్ లేవు. గుడ్డ పెట్టి తడిగుడ్డ పెట్టేదాన్ని. ఖచ్చితంగా గాడ్ విల్ ఆనర్. వన్ డే గాడ్ విల్ ఆనర్. ఈ రోజు నువ్వు యవన కాలంలో చేస్తున్నావు, రేపొద్దున పెద్దయ్యాక అది నీకు ఆశీర్వాదంగా మారబోతా ఉన్నది. ఏదో ఒకటి నువ్వు చేయాల్సిందే, వర్క్ చెయ్యాలి, అప్పుడే భోజనం తినాలి. నువ్వు ఉన్న దానిలో నమ్మకముగా ఉండాలి. రెండవది, నువ్వు దేవునికి ఇవ్వవలసింది, దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చేటమే. ఉత్సాహంగా ఇచ్చేయాలి. అప్పుడు ఆకాశ తూములు విప్పు దేవుడు ఆర్థికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడిని నువ్వు మోసం చేస్తే దేవుడు మోసపోతాడని అనుకోవద్దు, నువ్వు మోసపోతున్నావు. గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. అడుగు దేవుణ్ణి. ఆస్క్ గాడ్. నాకేం చేయాలో తెలియదు అంటావా? అడుగు దేవుణ్ణి, పని అడుగు. ఉన్న దాంట్లో నమ్మకంగా, చిన్న దాంట్లోనే గాడ్ విల్ బ్లెస్ యూ డెఫినెట్లీ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 3వది, ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఇచ్చుట దీవెన, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎదుటి వారిని నువ్వు ఆశీర్వదిస్తూ ఉండాలి. గాడ్ బ్లెస్ యూ నానా అని చెప్పాలి. వాళ్ళ ఎదుగుదల నీకు సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఫలానాది కొనుక్కున్నారు, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అసూయపడకూడదు, బాధపడకూడదు. వాళ్ళు ఇలా ఎదిగిపోతున్నారు. నో, గాడ్ విల్ బ్లెస్ యూ టూ. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించేది దేవుడు, మనిషి కాదు. అర్థమవుతుందా? ఏది మన దగ్గరకు వచ్చినా అది ఎవరి వల్ల వస్తుందని దేవుని కృప వల్ల వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలని బాధ్యతగా పెంచాలి. ఆమేన్. హల్లెలూయా. ఎస్,
పనిమంతులంగా మనం ఉండాలి. దేవునికి అప్పుడే మహిమ. ఒకవేళ అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే దేవుణ్ణి క్షమించమని అడగాలి. దేవుడికి ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నావు? సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. యువర్ వేస్టింగ్ టైం, యువర్ వేస్టింగ్ డేస్. నీ వయసును వేస్ట్ చేస్తున్నావు, నువ్వు నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు. ఉదయం పొద్దు నుండి సాయంత్రం టీవీ పెట్టుకొని సీరియల్ చూడటం కాదు. యువర్ వేస్టింగ్ టైం. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. నా కూతురుతో ఎప్పుడు అదే చెప్పేదాన్ని, డోంట్ వేస్ట్ టైం, ఇన్వెస్ట్ టైం. నా స్లోగన్ అది. ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. దేంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్ చేయాలి, పని చేయటంలో ఇన్వెస్ట్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ సమయానికి తగిన ప్రతిఫలం నిన్ను ఆర్థికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మనం ఆర్థికంగా ఆశీర్వదించబడాలంటే కొన్ని విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏం చేయాలి? నమ్మకముగా ఉండాలి. రెండవది దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వాలి. మూడవది ఇతరులకు దీవెనకరంగా మనము ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఫైనాన్షియల్ గా బ్లెస్ చేస్తాడు. ఆమేన్. దేవుడు మనకిచ్చిన సంపాద్యము, దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవునికి మరలా మహిమార్థమై మనం వాడుతూ దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనవసరమైన వాటిలో అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా దేవునికి మహిమార్థమే మనం ఖర్చు పెట్టాలని ఈరోజు దేవుడు మనకి తెలియజేశాడు. దేవుడు అటువంటి ఆశీర్వాదము, కృప మనందరికీ కలుగ చేయును గాక. ఆమేన్.